మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మినీ మహానాల్లో నాకు కూడా పార్టీ నుంచి అవకాశం వచ్చే ఒక మేయర్గా రావడం చాలా గర్వకారణం. ఎందుకంటే తెలుగుదేశం జెండా అంటే సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈవేళ ఇందులో పాల్గొని పార్టీ విధి విధానాల కోసం మాట్లాడి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నిలబడుతూ లోకేష్ గారి బాటలో యువత నడాలని ఉర్రోకులు విడుస్తున్న ఈ తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడెంటిఫై చేసే ఒక విధానాన్ని చేసింది లోకేష్ బాబు గారు. ఎందుకంటే 1 కోటి కార్డులు పైగా ఈ రోజుకే రిలీజ్ చేసి ప్రతి సెల్లో మన ఐడి కార్డు కూడా పెట్టి ఒక ఏకైక నాయకుడు లోకేష్ బాబు గారు. ఎందుకంటున్నానంటే విధానాన్ని యూత్ అన్నీ తెలిసినవాడు, విధానాలకు కట్టుబడిన వాడు, పాదయాత్రలో బాధలు తెలిసిన వాడు అయినే మన లోకేష్ నాయకత్వం అందరివి నడవాలని కోరుకుంటున్నాం. పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగి మన ముఖ్య అతిథులుగా వచ్చిన విప్పు గారికి అలాగే మన మేయర్ గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మాకు ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో సుమారు 1982 నుంచి మేము పార్టీలో ఉంటూ 85లో ఆల్ రామచంద్రరావు గారి ఎలక్షన్లో సుమారు ఆ రోజు పెందుర్తి నియోజకవర్గానికి ఎక్కడి నుంచో వచ్చిన క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ అనేసి ఒక బ్యాడ్ ప్రచారం చేసిన ఆ రోజే 40,000 మెజార్టీతో పెందుర్తి నియోజకవర్గంలో గెలిచిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 85 నుంచి కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీని ఒక ఆలోచన విధానంతో ప్రతి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటూ కిందటిసారి ఒక తప్పిదనం మూలంగా పల్లా శ్రీనివాస ఓడిపోయినా మళ్ళీ అదే దానికి డబుల్ మెజార్టీతో గెలిచాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. ఇవాళ మినీ మహానాడులో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా విప్పుగా రేపు మహానాడులో ఇవన్నీ కూడా చర్చిస్తారు వాళ్ళు. ఎందుకంటే మాకు నిజంగా విప్పుగారు రావడం చాలా అదృష్టం మాకు. ఎందుకంటే అక్కడ చెప్పగలరు, అక్కడ నారా లోకేష్ గారికి కానీ లేకపోతే మా ఢిల్లీ మా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నారో వారికి కూడా చెప్పగల ధైర్యం ఆయనకు ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మేము పంపించిన 17-18 తీర్మానాలని మీరు మా విప్పు గారి ద్వారా అవి అవుతాయని చెప్పి మా గట్టిగా నమ్ముకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా నమస్కారం. మినీ మహానాడులో భాగంగా గాజువాక నియోజకవర్గం చౌదరి క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి గారు, మరి నూతనంగా నియమించినటువంటి గౌరవ మేయర్ గారు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే తీర్మానాలు చేశామనేది మరి ఏదైతే సీనియర్లు గుర్తించాలని, గాజువాకలు ఏదైతే అవసరం క్లియర్ చేయాలని, అలాగే ఏదైతే 6 నెంబర్ స్థలాల్లో ట్రాన్స్ఫర్ కానీ క్యాన్సిలేషన్ కానీ మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని కానీ, అలాగే ఏదైతే పార్కు స్థలాలని అన్ని కూడా ప్రభుత్వ నిధులతోనే పార్కులు అభివృద్ధి చేయాలని, అలాగే స్టీల్ ప్లాంట్ని కాపాడాలని అనేకమైన నినాదాలతో అనేకమైన ఈవేళ ఆమోదాలతో ముందుకు రావడం జరిగింది. దీనికి మరి అందరూ కూడా నమోదు చేసుకొని మరి రాష్ట్ర అలాగే కేంద్ర అధ్యక్షులు దృష్టి తీసుకెళ్లి త్వరలోనే దీని పరిష్కార మార్గం ఎదుగుతాయని చెప్పడం జరిగింది. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మహానాడు రేపు జరిగే 27, 28 జరిగే మహానాడు విజయవంతం అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రేపు 27, 28, 29 కడపలో జరగబోయే మహానాడుకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మరి గాజువాక నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఈ పసుపు పండక్కి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు, నాయకులు, మహిళా మనులు అందరూ కూడా రావడం జరిగింది. అందులో భాగంగా కొన్ని తీర్మానాలు చేసి గాజువాక భూ సమస్యల దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ సమస్యల దగ్గర నుంచి ముఖ్యంగా పొల్యూషన్ సంబంధించి ఇలాంటి అంశాల మీద తీర్మానాలు చేయడం జరిగింది. ఇది రేపు రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇచ్చిన తర్వాత జాతీయ అధ్యక్షుల వారి మరి ఆదేశాల మేరకు అక్కడ మహానాడులో తీర్మానం చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ మహానాడు పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండుగ. మరి ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఈరోజు ఒక చరిత్ర ఉంది.
అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ సైనికులుగా ఉండడం వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టంగా ప్రతి ఒక్కరు భావిస్తూ మరి ఏదైతే ఇచ్చినటువంటి హామీల మేరకు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరైతే గతంలో ఉన్నటువంటి పాలకులు తీసుకొచ్చి ప్రజల తాలూకు ఆస్తులను కొట్టేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి దాన్ని కూడా రద్దు చేసినటువంటి రెండో సంతకం, మూడో సంతకం పేదవాళ్ళకి భోజనం పెట్టాలి 5 రూపాయలకి అన్న క్యాంటీన్లు అని చెప్పి అది మళ్ళా మూడో సంతకం పెట్టి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేని రాష్ట్రంగా చేసినటువంటి గత పాలకులు మళ్ళా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని మళ్ళా మేము చూపించినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి కళ పోలవరం, మరి పోలవరం ద్వారాగా ఉత్తరాంధ్ర సృజల స్రవంతికి కూడా నీళ్ళు అందే విధంగా ఈరోజు పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్టు ఒక మంచి నిర్ణయాలు, ఈ అన్ని అంశాలు కూడా రేపు కడపలో 27, 28, 29 జరగబోయే మహానాడికి చెలో మహానాడు అన్నటువంటి కార్యక్రమాన్ని పిలుపునిచ్చినాం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలి వస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని సక్సెస్ చేస్తామని మనం చేస్తాం. మినీ మహానాడు సమావేశంలో సుమారు 4 గంటల నుంచి 7 గంటల వరకు 3 గంటలు వక్తలు గాజువాక ప్రజల అభిప్రాయాలన్నింటినీ తెలియజేశారు. అందులో ముఖ్యంగా భవిష్యత్తులో టోల్ గేట్ సమస్య రాకూడదని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పూర్తి స్థాయిలో అది ప్రభుత్వ పరిరక్షణలో నడవాలని, మరొక అన్నా క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేయాలని, కార్యకర్తలపై పెట్టిన గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్యాయంగా అక్రమంగా కార్యకర్తలపై పెట్టిన కేసుల్ని వెంటనే తొలగించాలని, సీనియర్లకి గత కొన్ని దశాబ్దాలుగా ఎవరైతే పార్టీ కొరకు కృషి చేస్తున్నారో అలాంటి సీనియర్లకి నామినేటెడ్ పదవులు కానీ లేదంటే మంచి గౌరవం కానీ లభించాలని వీరందరూ తెలియజేసిన అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరిస్తూ ఈనాటి మినీ మహానాడు సమావేశం వారి అభిప్రాయాల్ని ఆమోదించింది. వీటిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, తద్వారా జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వీటన్నిటిని ఆమోదింపు చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.